వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఎసెంటు భూముల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు పోలీసు భద్రత మధ్య విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం తొలగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపైన బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. हमारे है पेद्दी सुदर्शन ना 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 తర్వాత మనలంటే రాలేదు చెప్పావు వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఎసెంటు భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు పోలీసు భద్రత మధ్య విగ్రహాన్ని తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోలెల్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడం జరిగింది. మృతి చెందిన సమయంలో అతను అంతిమ యాత్రలో కూడా లక్షలాది మంది అభిమానులు పాల్గొనటం, అతనికి అంతిమ యాత్రలో కరసారి వీడ్కోలు పలకటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఒక మాజీ ఎమ్మెల్యే మృతి చెందితే ఇంత లక్షలాది మంది అభిమానులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొనటం, ప్రజల బలం ఒక నాయకుడికి ఇంతగా ఉండటం చూసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందిన తర్వాత అతని గుర్తు కోసం కొంతమంది అభిమానులు అదే మన నర్సంపేటలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ భూమిలో ఆయన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూశారు. మొదట ఏర్పాటు చేసినప్పుడు దాని గద్దెను నిర్మిస్తుంటే అర్ధరాత్రి పూట గద్దెను కూడా మున్సిపల్ అధికారులు వెళ్ళి పర్మిషన్ లేదని కూల్చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులందరూ కూడా పోలీసులకి అభిమానుల మధ్య భారీగా ఉద్రిక్త వాతావరణం జరుగుతున్నప్పటికీ పోలీసుల ఎదురుని అక్కడ నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి ఎవరిని అనుమతి లేకుండా అక్కడ ఎవరు రాకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే అది మొత్తం కూడా ఒక ప్రైవేట్ భూమి అయినప్పటికీ అది అసైన్డ్ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు అని ఒక సాకుతో ఈ రోజు అర్ధరాత్రి 3 గంటల సమయంలో వందలాది మంది పోలీసులను పెట్టి ఆ విగ్రహానికి సంబంధించిన ఆ గద్దని అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా జేసీబీలతో తొలగించి పక్కకు అక్కడ ఉన్న డిస్మెటల్ చేసిన వాటిని కూడా అక్కడ లేకుండా మొత్తం బయటకు తరలించారు. మొత్తం ప్రస్తుతం నర్సంపేటలో మొత్తం వందలాది మంది పోలీసులకు అయితే మొత్తం ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కనీసం 400 మంది పైగా పోలీసులను అయితే మొత్తం నర్సంపేట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగిస్తున్న సమయంలో కూడా ఒక్కరికి ఎవరు వెళ్లకుండా ఈవెన్ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల వద్ద కూడా ఎలాంటి మొబైల్ ఫోన్స్ లేకుండా ఉండే విధంగా చూసుకొని ఆ యొక్క విగ్రహాన్ని గద్దెను తొలగించడం జరిగింది. ఇప్పటికే ఇది మొత్తం నర్సంపేట వ్యాప్తంగా దావానంగా ప్రవహించింది. ఇటు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అయితే దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భారీగా నర్సంపేటకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇటు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది నాయకులు కూడా అక్కడికి వస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క వస్తున్న అతని మృతి తర్వాత అభిమానులు చూపిన ప్రేమను చూసే తట్టుకోలేక విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నర్సంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి పుట్టినరోజు. ఈ రోజు పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు గిఫ్ట్ గానే పోలీసులు కావాలనే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యొక్క దగ్గర వారు
ఎమ్మెల్యే యొక్క అభిమానం చూడవనాలనే ఈ విధంగా ఆయన పుట్టినరోజు రోజు ఒక నాయకుడు, చనిపోయిన నాయకుడు ప్రేమ కోసం పెట్టుకున్న ఒక విగ్రహాన్ని తొలగించడం, అది కూడా ఇంత కక్షపూర్వకంగా అర్ధరాత్రి పూట 3 గంటల సమయంలో వందలాది మంది పోలీసులను పెట్టి తొలగించడం అవసరమా? ఇది ఇంత నీచమైన రాజకీయాలు అవసరమా అని చెప్పేసి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. ఈ రోజు మొత్తం నర్సంపేటలో భారీగా ఉద్రిక్త వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. భారీగా జన సమీకరణ, నాయకులు వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం వందలాది మంది పోలీసులను అయితే మోహరించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. Viram